శ్రీవల్లభ లీలా వైభవము 17వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిని దర్శించుటకు దూర ప్రాంతముల నుండి కూడా భక్తులు రాసాగిరి. ఆ నోట వారి మహిమలు అన్ని క్షేత్రాలలో కీర్తించబడుచున్నవి. యాత్రాస్థలముల వరుసలో శ్రీక్షేత్ర కురోపురమునకు ప్రత్యేక స్థానం కల్పించబడెను. శ్రీపాదుల వారి కరుణ, ప్రేమతత్వము అందరినీ ఆకర్షించుచున్నది. ఈతి బాధల నివారణకు, ఆది వ్యాధుల నివారణకు ఎక్కువ మంది శ్రీ స్వామి వారి దర్బారునకు వచ్చుచుండిరి. వారి వాక్కు ద్వారా, దృష్టి ద్వారా సర్వులకు బాధా నివారణ కలిగి సుఖముగా పోవుచుండిరి. తర్వాత ఏమి జరిగినదో వినండి. ఆ రోజు దత్త జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కొందరు భక్తులు రాయచూరు నుండి దక్షిణ తీరం నుండి నది దాటి వచ్చి కురోపురం చేరుకున్నారు. కృష్ణా నదికి ఉత్తర తీరాన దత్త జయంతి వేడుకగా జరిగింది. సమారాధనలు జరిగాయి. శ్రీపాద స్వామి వారు కురోపురంనకు చేరేసరికి అచట ఎంతో కోలాహలంతో దత్త జయంతి ఉత్సవం జరపబడినది. శ్రీ స్వామి వారిని దర్శించుకోవాలన్న సంకల్పంతో రాయచూరు నుండి రామచంద్రయ్య శెట్టి అను వైశ్య శ్రేష్ఠుడు వచ్చినాడు. అతడు అంతకు ముందు 2-3 సార్లు శ్రీ స్వామి వారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నాడు. అతనితో పాటుగా సంతానము కొరకు శ్రీ స్వామి వారిని ఆశ్రయించి కవల కుమారులను కన్నటువంటి లక్ష్మీ నరసయ్య గుప్త మరికొందరు బంధువులందరినీ కలుపుకొని దత్త జయంతి పర్వదినమున శ్రీపాద స్వామి వారిని అర్చించుకొనవలెనని నిర్ణయించుకొని వారు సకల ఏర్పాట్లతోనూ వచ్చి ఉండిరి. శ్రీ స్వామివారు ఉత్తర తీరమున ఉన్నట్లు తెలుసుకొనిరి. అయినను వారు యథావిధిగా శ్రీ స్వామివారు ఆసీనులకు బండ వద్ద శ్రీ స్వామివారు ఉన్నట్లే భావన చేసి పుష్పాలతో అలంకరించి ధూప దీప నైవేద్యములు సమర్పించి ఆ ప్రసాదమును అందరికీ వితరణ చేసినారు. అగ్రహార వాసులందరికీ ఆనాడు ఘనమైన విందు జరిపించారు. శ్రీ స్వామివారు సాయంకాలమునకు వచ్చేసరికి ఈ విషయమును తెలిపి నమస్కారం చేసుకున్నారు. శ్రీ స్వామివారు ఆ రోజు అనుష్ఠానాంతరం వారందరికీ ఆశీస్సులు ఇచ్చుటకు యథాస్థానంలో ఆసీనులైనారు. పిఠాపురం నుండి వచ్చిన పండితులంతా కూడా చేరుకున్నారు. శంకరభట్టు వారందరి చేత ప్రదోష సమయంలో శ్రీ స్వామివారికి యథావిధిగా పూజాధికములు చేయించినారు. తర్వాత అందరిని ఉద్దేశించి శ్రీపాద స్వామివారు ఇట్లా బోధ చేశారు. ఆర్యులారా, ప్రతి వ్యక్తియు తన సంపాదనను 5 భాగములు చేసి తల్లిదండ్రులకు, సంసారమునకు, ఆశ్రితుల సంక్షేమమునకు, సమాజమునకు, గురుదైవ కార్యములకు వినియోగం చేయవలెను. అట్లు చేసిన వాని సంపద అభివృద్ధి అగును, వంశమును వృద్ధి చెందును, కీర్తి ప్రతిష్టలు సమకూరును, జన్మ జన్మాంతరములందు ఉత్తమ జీవితము లభించును. అందులకే దీన రక్షణము, క్షేత్రములందు అన్నదానములు నిర్వహించుట, వివాహాది శుభకార్యములకు సహాయపడుట సజ్జన లక్షణములు. మీ ఉదార భావములను బట్టియే భగవంతుడు మీ వ్యాపారములందు సహాయపడగలడు. ధర్మో రక్షతి రక్షితః అను ఆర్యోక్తి మీకందరకు తెలిసినదే. ధర్మాన్ని మీరు రక్షిస్తే అనగా ఆచరిస్తే ఆ ధర్మమే మిమ్ము రక్షిస్తుంది. ఇదే విధంగా దాన ధర్మ కార్యాలు చేస్తూ మీరంతా ధనధాన్య సమృద్ధితో వర్ధిల్లండి అని ఆశీర్వదించినారు. మరియు అట్లు ధర్మపరులుగావుననే ఆ కులమందు సోదరి వాసవి కన్యకగా ఉద్భవించి అఖండ ప్రఖ్యాతి కల్పించింది. ఆమె యొక్క ఆశీర్వాదములు పొంది సుఖపడండని దీవించినారు. ఆ రోజున కూడా కొందరు సంతానం లేని దంపతులు వచ్చి తమ కరుణా కటాక్షాల కొరకు వేచి ఉన్నారని రామచంద్రయ్య శెట్టి చెప్పి వారిని చూపి ప్రార్థించినారు. శ్రీపాద స్వామి వారు వారిని తమ కృపాదృష్టితో ఆవలోకించుచు వారికి ప్రసాదంగా అచట ఉన్న అరటి పండ్లను ఇచ్చి వెంటనే తినమని ఆదేశించినారు. వారట్లే చేసినారు. శ్రీపాద స్వామి వారి నామస్మరణతోనే ఎన్నో దుర్గుటమైన కార్యములు సునాయాసంగా జరుగుచుండుటను వారు అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉన్నారు. తర్వాత శ్రీపాద శ్రీవల్లభులు పిఠాపుర బ్రాహ్మణ పండితులతో మాట్లాడినారు. ఆ రోజు పిఠాపురం పండితుల బృందం అక్కడికి చేరిన వారందరికీ శ్రీపాద స్వామి వారి జననము, వారి మహిమలు వివరంగా చెప్పారు. అక్కడకు చేరిన వారికి ఈయనే సాక్షాత్తు దత్తుడని తెలిసి ఆనందపరవశులైనారన్నమాట విన్న తర్వాత శ్రీపాద స్వామి వారు తమ చిన్ననాటి పరిచయస్తులతో
ఏమి చెప్పినారో తెల్పండని శ్రీ బాబా గారిని మేము ప్రార్థించగా, శ్రీ బాబా గారు శ్రీపాద స్వామి వారిని ప్రార్థించుకొని కన్నులు మూసి ధ్యానించి వారికి గోచరించిన దృశ్యమును ఈ రీతిగా వర్ణింపసాగిరి. శ్రీపాద స్వామి ఆ పండితులతో ఇట్లు పలికిరి: ఆర్యులారా, మీ మనోభావములు అర్థమైనాయి. మానవ జన్మ యొక్క లక్ష్యమును సాధించుటను గురించే మీ ఆలోచన. సకల జీవరాశులలో అతి దుర్లభమైనది మానవ జన్మ. దీన్ని పొందడం అనేక జన్మలలో చేసుకున్న పుణ్యఫలం వల్లననే సాధ్యమవుతుంది. ఇటువంటి మానవ జన్మలో పరిపూర్ణమైన మానవత్వం అలవర్చుకొనుట చాలా అవసరం. మానవత్వం అనగా సర్వజీవ సమానత్వం. మానవ జన్మను పొందినా మానవత్వం లేకుంటే ఆ జన్మ వృధా. మానవ జన్మను పొంది తనతో పాటు సర్వజీవులను ప్రేమించే ఈ మహత్తరమైన సుగుణములను సాధన చేత మాత్రమే పొందగలడు. అంతేకాదు, మానవ జన్మ యొక్క లక్ష్యమైన మోక్షాన్ని పొందటానికి సిద్ధపడుటయే ముముక్షత్వం. సాధన చేత, ప్రయత్నం చేత, జన్మ జన్మాంతర పుణ్యఫలం చేత మాత్రమే ముముక్షత్వం పొంది లక్ష్య సాధనలో మానవుడు పురోగమించుతాడు. దీనినే శ్రీమద్ శంకరాచార్యులు వారిలా ప్రబోధించారు: దుర్లభం త్రయమే వై తత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం. మానవ జన్మ ఎత్తుటయు ముముక్షత్వము పొందుటయు, దాని లక్ష్య సిద్ధికై మహాపురుషులను ఆశ్రయించుటయు భగవదనుగ్రహం వలన కానీ లభించదు అని నుడివి ఉన్నారు. మనిషిగా జన్మించగానే సరిపోదు, మానవత్వంతో మెలగాలి. అప్పుడే సదాచారణతో సాధన చేయగలుగుతారు. అలా మోక్షగామి అయిన వ్యక్తి స్త్రీ కాని పురుషుడు కాని పురుషార్థ సాధన చేత పురుషుడు అనిపించుకుంటారు. తత్వ జిజ్ఞాసులై మహాపురుషులను చేరి ఉపదేశమును పొంది పరతత్వ అన్వేషణ చేసి బ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నం చేసే ప్రతివాడు బ్రాహ్మణత్వమును పొందుతాడు. మానవ జన్మయే మోక్షద్వారం. మహాత్ముల సాంగత్యంలో సందేహాలన్నీ విచ్ఛేదమవుతాయి. అప్పటి వరకు తనకున్న సమస్త జ్ఞానమును ప్రక్కకు నెట్టివేయాలి. అనగా శాస్త్ర జ్ఞానము, లౌకిక జ్ఞానము మొదలగునవన్నీ అచట పనికి రానివే. స్వానుభవ జ్ఞానమే శుద్ధ జ్ఞానమని తెలుస్తుంది. జన్మ పరంపరగా క్రమంగా ముక్తిని పొందాలంటే 100,000 కోట్ల జన్మలు పడతాయి. కానీ శ్రద్ధ, ఓర్పు, పట్టుదల గలవాడు ఒకే జన్మలో మహాపురుషులను సమాశ్రయించి సేవించి మోక్షాన్ని పొందవచ్చు. అందుకనే మనిషే పుట్టియు మానవత్వం లేనివాడు పశుప్రాయుడనియు, జీవించియు చనిపోయిన వాడనియు తెలియవలేను. మానవుడు సాధన చేత మహానీయుడుగా మారి మాధవుడుగా మారుటకు ప్రేమ మార్గమే రాచబాట. సర్వజీవుల పట్ల దయ, ప్రేమ భావములు అత్యున్నత స్థితికి చేర్చు సోపానములు. ఆర్యులారా, భగవానుడును యోగులును పరమ ప్రేమ స్వరూపులు కావుననే వారి దృష్టిలో గుణము దోషము రెండుగా గోచరించవు. అంతయు గుణముగానే కనిపించును. సాధకులైన వారు ముందుగా వారి వారి దృష్టికోణములను మార్చుకున్నచో ఈ ప్రపంచమందు సాధన చక్కగా సాగును. ఇది సర్వవేద సారమై ఉన్నది అని మానవ జన్మ లక్ష్యమును శ్రీపాద స్వామి వారు ఆ పండితులకు బోధించిరి. పండితులందరూ బోధనామృత లహరిలో జలకాలాడుచు ఆ దివ్య సుందర స్వరూపుని దర్శించుచు ఆనంద పారవశ్యంలో మునిగి నిశ్చేష్టులై ఉండిరి. శ్రీ స్వామి వారు ప్రబోధమును ఆపిన కొద్ది క్షణముల తదుపరి వారు మామూలు స్థితికి వచ్చిరి. అందరూ ముక్త కంఠంతో ఒక్కసారిగా సద్గురుదేవునికి జయము 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 అని ఎలుగెత్తి జయ జయ నాదములు చేసిరి. శ్రీపాదస్వామి వారు వారందరినీ తమ అమృత దృష్టితో ఆశీర్వదించిరి. ఆ రోజు వారందరూ అచ్చటనే గడిపిరి. తెల్లవారిన తర్వాత కాలకృత్యములు తీర్చుకొని అచ్చట గ్రామస్తులు ఇచ్చిన పాలు తీసుకుని తిరిగి స్వామిని దర్బారు నందు దర్శించిరి. శ్రీ స్వామి పండితులతో ఇట్లు పలికిరి: ధార్మికులారా, వేద పండితులారా, అమితమైన శ్రమల కోర్చి తామెల్లరూ తీర్థయాత్రలు చేయుచూ ఇచ్చటకు చేరి ధన్యత పొందినారు. ఈ ప్రదేశం అత్యంత పుణ్యప్రదమైనది, తపోభూమి. ఎందరో తాపసుల తపోభూమి ఇది.
నది మధ్య మందున్న కురవపురము యొక్క మహాత్యము వర్ణింప నాది శేషునికైనా అలవి కానిది. కోట్ల సంవత్సరాలు ఈ కృష్ణమ్మ తల్లి ఒడిలోనున్న అతి సుందరమైన ప్రశాంతమైన తపోభూమి. సాక్షాత్ నారాయణుని కుమారునిగా పొందగోరి అదితి, దితి, వినుతి మాతలతో కూడి కశ్యప ప్రజాపతి తపమాచరించి జగతికి మూలకారకుడైన నారాయణునికి పితృదేవుడై ప్రఖ్యాతిగాంచెను. ఇప్పుడు మీరు నిలిచిన ఈ ప్రదేశము కృష్ణానదికి ఉత్తర తీరము. ఇది వశిష్ఠ మహర్షి యొక్క తపోభూమి. ఇచ్చట నదిలో సహజ గణపతి విరాజమానమై ఉన్నాడు. యుగ యుగాలుగా సర్వదేవతలు వారిని కొల్చుచున్నారు. ఆర్యులారా, మీరు కూడా వారిని దర్శించి సకల శుభములను పొందండి అని వారందరినీ అభినందించి అచటగల రజకునితో, దాసు వీరిని తోడ్కొని పోయి సహజ గణపతి దర్శనం చేయించి తిరిగి తీసుకునిరా అని ఆశీర్వదించి పంపిరి. తరువాత తాను నిత్యం విశ్రమించు ఆసనం అనగా పెద్ద బండపైన ఆసీనులైరి. వేద పండితులు అతని వెంట నదీ తీరమునకు పోయిరి. ఒక శిలను చూపి అది సహజ గణపతి దర్శించుకొనమని పలికెను. వారందరూ సగము మాత్రమే గోచరించుచున్న ఆ సహజ గణపతి శిలను రజకుడు చూపగా వారికి గణపతి యొక్క పూర్వ స్వరూపము గోచరించగా సంభ్రమాశ్చర్యములను పొంది, ఓం గణానాం త్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సీద సాధనం అని పరవశించి స్తోత్ర పాఠములతో స్తుతించిరి. తామున్న చోటనే ప్రదక్షిణములు చేసి సాష్టాంగ వందనములు ఆచరించిరి. మైమరపించిన ఆనంద ఉత్సాహములతో తిరిగి శ్రీపాదుల వారి వద్దకు వచ్చిరి. ఆ దర్శనముతో వారందరిలో ఏదో అలౌకికానందము, తృప్తి నెలకొన్నది. వారికి కలిగిన ఆ దివ్యానుభూతుల గురించి చర్చించుకొనుచు, ఇట్టి అనుభూతి వలన ఇచ్చటి దివ్యత్వము మనకు బోధపడుచున్నది. కానీ శ్రీ స్వామి వారి ద్వారా గణపతి యొక్క తత్వమును కూడా మనము తెలుసుకున్న ఎడల ఈనాటి దివ్యానుభూతి మన మనస్సులో స్థిరముగా నిలవగలదు అని చెప్పుకొనుచు వచ్చి శ్రీపాద స్వామి వారికి నమస్కరించి వారి ముందు కూర్చుండిరి. శ్రీపాదవల్లభ స్వామి వారు చిరుధరహాసముతో వారి మానసిక భావములను గుర్తించినట్లుగా వారితో, ఏమి పండితులారా, విజ్ఞాన స్వరూపుడును సకల విద్యలకు మూలమైన గణపతిని దర్శించుకున్నారు కదా అని ప్రశ్నింప, వారిలో ఒక ఆయన శ్రీ స్వామికి నమస్కరించి, మహాత్మా, గోకర్ణ క్షేత్రంలో మీ గురించి వినియున్నాము. శ్రీ గణేశుడు ప్రతిష్ఠించిన ఆత్మలింగమును దర్శించితిమి. ఆ క్షేత్రమునకు మూలకారకుడు శ్రీ మహాగణపతియే కదా. ఆ క్షేత్రంలో తాము అనేక లీలలు చూపినారట, అనేకమైన జ్ఞానబోధలు చేసినారట. అవన్నీ విని తమరిచ్చట ఉన్నట్లు తెలుసుకొని తమ దర్శనాభిలాషులమై ఇక్కడికి చేరుకుంటిమి. తాము అనుష్ఠానము చేసుకున్న ఈ ప్రదేశము కూడా శ్రీ గణేశుని దివ్య శక్తితోనూ ఆయన అనుగ్రహ ప్రస్తారముతోనూ అత్యంత పవిత్రతను పొందినదని ఈ నదిలోని సహజ గణపతిని దర్శించగానే ప్రస్ఫుటంగా తెలుస్తున్నది. ఓ దివ్యాత్మ, శ్రీ గణేశ తత్వమును సవివరంగా తెలిపి మమ్ము ధన్యుల చేయగలందులకై ప్రార్థించుచున్నామని కోరినాడు. పరిపూర్ణ కరుణా కటాక్ష దృక్కులు ఆ విప్రవర్యులపై ప్రసరింపచేయుచు శ్రీ స్వామివారు ఇలా ప్రబోధించిరి. ఆర్య, మీరడుగక మునిపే మీ మనోగత ప్రశ్నము మాకు తెలిసినది. సకల వేద విద్యా ప్రవీణులైన మీకు సర్వము అవగతమే. అయినను అనంతమైన నిగూఢమైన శ్రీ గణేశ తత్వము ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఎంత వర్ణించినా తరగని ప్రభావమై ఆయనది. దానికి ఆద్యంతములు లేవు. ఆ తత్వమే అనాది అయి ఉన్నది. అటువంటి దానిని తెలుసుకోవలెనను జిజ్ఞాస మీలో కలిగినందుకు వినయ విధేయతలతో మీరు ప్రశ్నించిన విధానమునకు చాలా ప్రసన్నుడనైతిని. అత్యంత రహస్యమైన శ్రీ గణేశుని తత్వమును తెలుసుకొనుట ద్వారా గొప్ప విజ్ఞానము కలుగును.
విజ్ఞానిని సుజ్ఞానిగా చేయ సమర్థవంతమైనది గణేశతత్వము. దీనిని సమాహిత మనస్సుతో, ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో శ్రవణం చేయండి అని శ్రీ స్వామివారు ఈ విధంగా చెప్పదొడంగిరి. తొలుతగా శ్రీ స్వామివారు చేతులు జోడించి ఓం గం గణపతయే నమః, ఓం నమో వ్రాతపతయే గణపతయే నమః, ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ వరదమూర్తయే నమః అని స్తుతి ప్రారంభించిన తోడనే పండితులందరూ స్వామితో స్వరము కలిపినారు. దివ్యాత్మ స్వరూపులారా, శ్రీ గణేశ తత్వమును వేదాలెంతగానో శ్లాఘించి ఉన్నవి. ఈ జగత్తు యొక్క మూలతత్వం గణపతి. మానవ శరీరంలో పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, అంతఃకరణ చతుష్టయము ఉన్నాయి. ఇవన్నీ కలిసి 14. వానిపై అధికారము కలిగిన ఏ శక్తులున్నాయో వాటిని చతుర్దశ దేవతలు అంటారు. వీరందరికీ ప్రేరణకర్త గణేశ్వరుడు. ఇతడే ఓంకార స్వరూపుడు, జగత్తులోని సర్వదేవతా గణములకు అధిపతి. అంతేకాక మానవ శరీరంలోని అన్ని కణములకు అధినాయకుడు ఇతడే. అందుకే వినాయకుడనే పేరు కలిగినది. వినాయకుడనగా తానందరికీ నాయకత్వం వహిస్తాడు. తనను నడిపే నాయకుడు లేనివాడు, అనగా తానే సర్వనియామకుడు, నియంత. మానవ శరీరంలో శ్రీ గణేశుని స్థానం మూలాధార చక్రం. మూలాధార క్షేత్రము నందుండు గణపతి గురుస్థానాధిపతిగాను ఓంకార స్వరూపుడుగాను ప్రకాశిస్తూ ఉన్నాడు. మూలాధార చక్రం పృథ్వీ తత్వమయం. ఇది పంచభూతాలలో ప్రథమ భూతం. దీనితోనే మన దేహాలు తయారైనవి. పృథ్వీ అనగా మట్టి అని, భూమి అని అర్థం. అజ్ఞానం అని కూడా అర్థం ఉంది. ఈ స్థానంలో ఉంటూ శ్రీ గణాధిపతి మానవ మేధస్సులోని 72,72,10,201 భావతరంగములకు ప్రేరకుడుగా ఉన్నాడు. మానవునిలోని గుణములన్నీ కొన్ని సముదాయములుగా ఏర్పడి ఉన్నందున వానిని గుణగణములని పేర్కొన్నారు. అనగా దైవీ గుణములు కావచ్చు, ఆసురీ గుణములు కావచ్చును. అవి ఏవైనా ఆ గుణముల సముదాయములన్నింటికీ నాయకుడు గణపతియే. లోక కళ్యాణమే ఆయన లక్ష్యము. అనగా మూలాధారంలోనున్న గణేశ్వరుని సంకల్పాలు జీవుని పూర్వ కర్మలనాధారంగా గుణములకు ప్రేరణ ఇచ్చుచుండును. కనుక సకల దుష్కర్మలకు సత్కర్మలకు ఫలప్రదాత ఈ గణేశుడేనని రూఢీయగుచున్నది. జీవుని శ్రేయస్సు కొరకు దుష్కర్మలను క్షయింప చేయుటకై అనుభవములను కల్పించుటనే దుష్ట శిక్షణగా వర్ణించిరి. అజ్ఞాన భూయిష్టమైన జనన మరణ సంసార చక్రము నుండి బయటపడవలయునను జిజ్ఞాసను, వివేకమును, విచారణమును ప్రేరేపించువాడు శ్రీ గణేశుడే. ప్రకృతి వికృతి రెండును ఈ దేవదేవుని తత్వంలే. శ్రీ గణేశ్వరుడు నిర్వికారుడు, నిరంజనుడు, సృష్టికి పూర్వమున్నవాడు, సృష్టి నిర్మాణములో ఇమిడి ఉన్నవాడు, సృష్టికి స్థితిని కల్పించువాడు, సృష్టి రూపముతో విలసిల్లినవాడు, సృష్టికి వికాసమునిచ్చువాడు, చివరకు సృష్టిని లయమునర్చుకున గలిగినవాడు అగుచు శ్రీ గణేశుడు సర్వకాల సర్వావస్థలయందును సదానంద స్వరూపుడుగా ఉండుట వలన సచ్చిదానందుడని పిలుస్తారు. సర్వ ప్రమథ గణములు, భూతగణములు, సిద్ధ, సాధ్య, విద్యాధర, చారణ, కిన్నర, కింపురుషాది గణములున్నూ, గంధర్వ, యక్ష, రాక్షసాది గణములున్నూ శ్రీ గణనాయకుని ఆధీనంలోనే ఉండును. సకల విద్యలకున్నూ ఆయనే అధిపతి మరియు గురువు. గణేశునికి కవిం కవీనాం అనే సార్థక నామమున్నది. అనగా ఆయనయే స్వయంగా కవి. అంతేకాక కవులలోకెల్ల గొప్ప కవి అని భావం. కవులలో కవిత్వ రూపంగా భాసిల్లువాడు అని అర్థం. కవి అనగా చక్కని సృష్టి రచన చేయగల సామర్థ్యం కలవాడు.
మనసును రంజింపచేయువాడు, జీవితములను పుణ్యపదంలో నడపగలవాడు, పాపములను ప్రక్షాళన చేయగలవాడు, తద్వారా జీవుని ముముక్షువుగా మలచువాడు, అనగా మోక్ష మార్గం వైపు ప్రయాణింపచేయువాడు, ప్రకృతిని చూచి పరవశించే జీవునికి దాని వికృతిని తెలియజేసి తద్వారా ముముక్షత్వానికి అధికారిని చేస్తాడు. ప్రకృతి సిద్ధమైన ఈ దేహాన్ని ధరించిన జీవుడు మోహంలో పడి ఈ దేహమే తాననే భ్రమలో జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు. అటువంటప్పుడు సద్గురుని రూపంలో దేహం యొక్క వికారాలను వికృతంగా ఎదుర్కొనవలసిన భవిష్యత్తును తెలియచెప్పి దేహభ్రాంతిని వదిలించి మోక్ష మార్గం చూపువాడు గణేశ్వరుడే. అనగా సద్గురుని బోధలను శ్రద్ధతో ఆలకించాలన్నా శ్రీ గణేశ్వరుని అనుగ్రహం కావాలి. ఎందుకంటే బుద్ధిని ప్రచోదనం చేయువాడు, దానికి అధినాయకుడు కూడా గణపతియే. అజ్ఞానంతో ఉన్న శిష్యునిలో సద్బుద్ధిని ప్రేరేపించితేనే సద్గురుడు బోధించే జ్ఞాన ప్రకాశంతో బుద్ధి గుహలోని చీకటి పూర్తిగా తొలగించబడుతుంది. కావున జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానములను ప్రబోధించే వాడును అనగా గురువు, తద్వారా ప్రభావితమయ్యే వాడును అనగా శిష్యుడు. గణపతి యొక్క అనుగ్రహం కలిగితేనే ధన్యులవుతారు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ అను వాక్యములకు పూర్ణ మహాస్వరూపము అర్థము శ్రీ గణపతియే. ఆత్మజ్ఞానం లభించాలంటే ఈ దేవుని కరుణ తప్పక లభించాలి. గురుదేవుని యందు విశ్వరూపతత్వముగా దాగి ఉన్న గణేశుని గుర్తించి భక్తియుక్తంగా సేవించిన శిష్యునికి ఈ తత్వము పూర్తిగా అవగతం కాగలదు. మూలాధార స్థితుడైన గణపతియే సంకల్ప దేవతగా చెప్పబడి ఉన్నాడు. ఏ పని అందైనా ఏ సంకల్పమునైనా గణపతియే ప్రచోదనం చేయవలెను. ఇది తెలుసుకుంటే మొత్తం శరీరానికి ఆయనే అధికారి. కాబట్టి ఆయన ఓంకార స్వరూపుడు. ఓంకారం అనగా అకార ఉకార మకారముల సంపుటి. అందువలన ఆయన యొక్క అకార తత్వము బ్రహ్మదేవునిగా స్వాధిష్ఠానమందు విరాజిల్లుచున్నాడు. సృష్టి కార్యనిర్వహణకు ప్రేరణము మూలాధారమునందున్న గణపతి నుండియే సంకల్పించబడుచున్నది. ఆయన యొక్క ఉకార తత్వము మణిపూర చక్రమునందు విష్ణువుగా వెలిసి ఉన్నది. నిరంతరం ఆరూపముతో స్థితి కార్యమును నిర్వహించువాడును గణపతియే. మకార స్వరూపుడైన మహేశ్వరుడుగా అనాహతమునందు వశించి ప్రాణశక్తిచే జీవునికి ఉనికినిచ్చినట్లు తెలియవలేను. ఇక విశుద్ధి చక్రం నందు జీవరూపుడు తానే నిలిచి ఉన్నాడు. వాక్పతిగా, శబ్దస్వరూపుడుగా, అక్షర స్వరూపుడుగా ఉన్నాడు. వ్యక్తి యొక్క కీర్తి అపకీర్తులకు వాక్కే మూలమై ఉన్నది. జీవునకు వర్తమానమును భవిష్యత్తును నిర్ణయించి అనగా పాపపుణ్యాల లెక్కలు చూచి వర్తింపజేయువాడును భూతకాల కర్మల ఫలితాలను అనుభవింపజేస్తూ శుద్ధ మోక్ష మార్గం అనగా శ్రేయో మార్గంలో నడిపేటందుకై జీవస్థాయి నుండి పై స్థాయికి కొనిపోవాడు గణపతియే. ఆ జీవుని స్థానమైన విశుద్ధి చక్రము పైననే ఆజ్ఞా చక్రము కలదు. అచ్చటనే జీవుని అజ్ఞాన విషయములను జ్ఞాన విషయముల మధ్యన సంఘర్షణ జరుగును. అచ్చట గణపతి దివ్య జ్ఞానమూర్తిగా ఉన్నాడు. సాధకుడి రహస్యమును తెలిసి సాధన చేస్తే అపార కరుణతో అజ్ఞానమును తొలగించుటకు గణపతి సర్వదా సిద్ధముగా ఉంటాడు. గురువు ద్వారా ధ్యాన యోగ శిక్షణ పొందిన సాధకుడు ఈ సమస్త నాడులలోని భావములను వాని తత్వములను తన అధీనమునందుంచుకుని సర్వకాల సర్వావస్థల యందును ధారణ చేయుచు ఆజ్ఞాచక్రము లేక త్రిపుర సంధిని ఛేదించుకుని జ్ఞాన ప్లావితుడు కాగలడు. అదే జ్ఞాన సిద్ధి. ఆ సిద్ధిని ఇచ్చేవాడు సిద్ధ గణపతి. అక్కడ పరబ్రహ్మయు తానే. ముందుగా బుద్ధిని ప్రేరేపించేవాడు గణపతే. కావున ఆయనను బుద్ధి గణపతిగా వర్ణించారు. చివరకు సాధకుడు దర్శించే పరబ్రహ్మ స్థితిలో కూడా ఆయననే కావున సిద్ధి గణపతి అన్నారు.
ఈ విధమైన విరాట్ పురుషుని లక్ష్యంగా చేసుకుని ఆరాధించుటకు వీలు కుదరదు. కావున గణపతి యొక్క సాకార రూపము వేదములందు ఉపనిషత్తులయందు ఈ విధంగా వర్ణించబడి ఉన్నది. ఏకదంతము కలిగి 4 చేతులందు పాశము, అంకుశము, మోదకము, అభయముద్రలను ధరించి ఉన్నాడు. ఎర్రని మేని రంగుతో విశాలమైన లలాటము, సూక్ష్మ దృష్టి కలిగిన చిన్న కన్నులు, చేటలంత చెవులు, పొడవైన తొండము కలిగి, ఎర్రని వస్త్రధారణ, ఎర్రని గంధము పూత కలిగి, ఎర్రని పువ్వులతో అలంకరింపబడిన వాడుగను, భక్తుల ఎడను ప్రసన్న దృష్టి కలిగి నిరంతరం మేలు చేయువాడును, వాత్సల్యము కలిగిన వాడుగా వర్ణించినారు. ఈ రకంగా ఆ గణపతిని తలంచి ఎవరు ఆరాధిస్తారో ధ్యానిస్తారో వారు సకల శుభములు పొందుతారు. అందువలన అన్ని దేవతల కన్నా గణపతి దేవుడు సులభ సాధ్యుడని, ఏ దేవత తృప్తి పడాలన్నా ముందు గణపతి ఆరాధన చేసిన తర్వాతనే వేరు దేవతారాధన చేయాలనే క్రమమును పెద్దలు నేర్పించినారు. సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో సమస్త జగత్తుకును మూలమైన వాడుగాను, అఖండుడుగాను, నాశరహితుడుగాను, ప్రకృతి పురుషుల కంటే పరమైన వాడుగాను, సృష్టికి పూర్వము నిర్గుణ సగుణ రూపముగానున్న వాడుగాను భావించి ఆ గణాధ్యక్షుణ్ణి ఎవడు నిత్యము ధ్యానించునో వాడు యోగులలో శ్రేష్ఠుడైన యోగి అగును అని ఆ తత్వ వివరమును తెలిపినారు. ఈ విధమైన సమన్వయమును విని ఆ పండితులందరూ ఆనందాశ్చర్యములతో చిత్తరువుల వలె కూర్చుండినారు. శ్రీ స్వామి వారు చిరునవ్వులతో వారిని తిరిగి ప్రశ్నించారు. గణపతి యొక్క తత్వము తమరికి బాగుగా బోధపడిందా అని అడుగగా తెప్పరిల్లుకొని, ఓ దత్తేశ్వరా, మా జన్మలు తరించినవి, నిన్ను కన్నవారు ధన్యులు, ఈ నేల ధన్యము. మా అదృష్టవశమున ఇక్కడకు చేరుకొని దత్త జయంతి రోజు నీ ఉత్సవమును దర్శించుకొంటిమి. ఇక్కడ ప్రతిరోజు నిన్ను దర్శించుకొను వారు ఎంత పుణ్యాత్ములో. నీవు క్షేత్రములన్నీ తిరిగి తిరిగి ఈ క్షేత్రమున నెలకొని ఉన్నావు. నీవు నివసించు కారణమున ఈ క్షేత్ర మహిమ మరింత ఇనుమడింపగలదని స్తోత్రించినారు. ఆ తరువాత శ్రీ స్వామి వారికి భిక్ష సమర్పించి తామును భుజించి వారు తమ తర్వాతి యాత్ర కొనసాగించినారు అని శ్రీ బాబా గారు తెలిపిరి. వేదాధ్యయనము అధ్యాపనములు వేరు, వేదార్థ పరిశోధనము వేరు, యోగము యోగ రహస్యములు వేరు. ఎవరు ఏ విద్యయందు పరిశోధన చేసి పారమును చేరుదురో వారే దానిని బోధించటానికి అర్హులు. శ్రీ స్వామి యోగీశ్వరేశ్వరుడు కాబట్టి యోగ రహస్యములను గోరు ముద్దలు తినిపించినట్లుగా పండితులకు బోధించారని శ్రీ బాబా గారు చెప్పి ఈ విషయాలు పండితులు గ్రహించుకున్నారు. కానీ మామూలు వారికి అంతగా మనసుకు పట్టవు అని కొన్ని క్షణాలు ఆగి, మీకు కూడా అంతేగా అని అందరినీ నవ్వించారు. ఓర్పుగా ఉండాలి, సమన్వయం పాటించాలి. ఈ క్షేత్రంలో ఉన్న మీ గృహంలో ఉన్న సత్సంగం లేక సద్గ్రంథ పారాయణ నామస్మరణ చేస్తూ ఉంటేనే గురుకృపకు పాత్రులవుతారు అని శ్రీ బాబా గారు సభ్యులందరికీ బోధించారు. నిజమే, వారి స్థాయిని అర్థం చేసుకునే శక్తి అందరికీ ఉండదు. కానీ వినగా వినగా రజకుడైన రవిదాసుకు లభించినట్లు కొంత జ్ఞానం మనకు కూడా లభించగలదు. కానీ శ్రద్ధగా శ్రవణం చేయాలి. ఇనుము సూదంటు రాయిగా మారినట్లు రాపిడి పెట్టగా పెట్టగా మనము మారగలమేమో. ప్రయత్నించి చూడండి. శ్రీపాద శరణం మమ. శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 17వ అధ్యాయం సమాప్తం.